నాకు మిర్చి బజ్జీ అంటేనే గుర్తొచ్చేది ఆనియన్ బజ్జీ. అది నాకు ఎంత ఇష్టం అంటే అబ్బా, దాన్ని తలుచుకున్న ప్రతిసారి నోట్లో నీళ్ళు ఊరుతుంటే కూడా అట్లానే ఇంట్లో 2-3 సార్లు కూడా ట్రై చేశాను. బజ్జీ కోసం పిండి కలిపి అందులో మిరపకాయ ముంచి లేపి ఆయిల్లో వేసి అది వేగిన తర్వాత తీస్తే బజ్జీ షేప్ లో అస్సలు ఉండేది కాదు. ఇంకేం చేస్తాం, ఆ దెబ్బతో ఇంట్లో బజ్జీలు వేయాలన్న ఆశ కూడా నిరాశ అయిపోయింది. ఇంతకీ ఎవరు తెచ్చారో ఇంకా చెప్పలేదు కదా. మా కుమారి మా ఇంటికి వస్తూ నా కోసం ఈ బజ్జీలు తీసుకొని వచ్చింది. ఎప్పుడు నువ్వు ఎక్కడైనా మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి అని పెట్టేది ఉందా అంటారేమో, నా కోసం నేను చెప్పపోయినా ఈ బజ్జీలు తీసుకొని వచ్చింది, నాకు ఇష్టం అని చెప్పి. మరి తనగా పెట్టకపోతేలా తనకు కూడా పెట్టాలి. తను నా కోసమే వచ్చింది అనుకున్నా, కానీ గుంటూరు లేదా పని ఉండి అది అయిపోయాక నన్ను చూద్దామని చెప్పి వచ్చింది. సరే వచ్చింది కదా, ఒక 10 నిమిషాలను ఉండిద్ది అనుకుంటే వచ్చిన కాడ నుంచి హడావుడి చేసి వెళ్ళింది వాళ్ళ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురావాలని చెప్పి. ఇంకా కుమారి నాట ఎక్కించిన తర్వాత షాప్ కి వెళ్ళాను ఖాతా లెక్క చూపిద్దామని చెప్పి. వాళ్ళు లెక్క చూసే లోపల ఆ షాప్ లో ఏదైనా వెరైటీగా కనిపించినాయి అంటే అవి నా బొజ్జలో పడాల్సిందే. నా పక్కనే ఉన్న డబ్బాలో ఏదో వెరైటీగా తినే కనిపించాయి. అందులోంచి ఒక్కటి తీసి ఓపెన్ చేయడానికి నాకు చాలానే టైం పట్టింది. చిన్నప్పుడు నాకు తిమ్మిరి పిల్లలు, చింతపండు స్పూన్లు, రెగ్గె చెక్కలు, రెగ్గె జాములు, చక్కలు, చకోడీలు అలాంటివి మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను తినేది జెల్లీలా ఉంది, ఇలాంటివి అయితే అస్సలు తెలియదు. అందుకే ఏదైనా వెరైటీగా కనిపించిందంటే దాన్ని తినకుండా అస్సలు ఉండను. అవును, నాలాగే మీకు కూడా అనిపించిద్దా? అనిపిస్తే కామెంట్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.